జై సీతారాం. అయోధ్య రామమందిరాన్ని శతాబ్దం క్రిందటే కలగన్న స్వాప్నికుడు మహాకవి గుర్రం జాషువా. తెలుగు నేల మీద మహాకవి శ్రీ గుర్రం జాషువా అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 1985లో జన్మించిన జాషువా 36 గ్రంథాలు, ఖండకావ్యాలు, కావ్య ఖండికలు వ్రాసి నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ వంటి ఎన్నో బిరుదులను, పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. ఆయన రచించిన ఫిరదౌసి పద్యకావ్యం 1932లో ప్రచురితమైంది. ఫిరదౌసి పర్షియా దేశపు కవి. సుల్తాన్ గజనీ మహమ్మద్ తన వంశ చరిత్రను వ్రాయమని ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణాన్ని బహూకరిస్తానని వాగ్దానం చేస్తాడు. అలాగే ఫిరదౌసి 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనే పేరుతో ఒక మహాకావ్యం వ్రాస్తాడు. అయితే ఇతర కవులు అసూయతో ఆ కావ్యాన్ని, కవిని చిన్నబుచ్చడంతో గజనీ మహమ్మదు 60,000 బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు ఇవ్వడం, ఫిరదౌసి వాటిని తిరస్కరించి గజనీ మహమ్మదును దూషిస్తూ పద్యాలు వ్రాయడం, గజనీ మహమ్మదు ఆగ్రహించి ఫిరదౌసిని శిరచ్ఛేదం చేయమనడం, ఫిరదౌసి తన దేశానికి పారిపోవడం, ఆ తరువాత అవమాన భారంతో కృషించి చనిపోవడం, అనంతరం గజని సత్యాన్ని గ్రహించడం, ఇదంతా కథాంశం. అదంతా ప్రక్కన పెడితే గజనీ మహమ్మదు భారతదేశం మీద 18 సార్లు దండయాత్ర చేసి ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసి బంగారు నాణాలను, వజ్ర వైఢూర్యాలను తన దేశానికి తరలించుకుపోయాడని, ఆ ధనంతో తన దేశంలో మసీదులు నిర్మించాడని తన ఫిరదౌసి కావ్యంలో వర్ణించాడు. ఆ సందర్భంలోనే ఒక పద్యం వ్రాశాడు. భారత క్షోణిగల్గు దేవస్థలములు చెదరి గజనీ పురాణ మసీదులయ్యే, ఇప్పటి మసీదులే రూపమెత్తగలవో, కాలమెరుగు ధారుణీ గర్భమెరుగు, ధారుణీ గర్భమెరుగు అనేది ఆ పద్యం. గజనీ మహమ్మదు భారతదేశం నుండి కొల్లగొట్టిన సంపదతో నిర్మించిన మసీదులు కాలగమనంలో ఏ రూపమెత్తుతాయో అని ఫిరదౌసి వ్రాసినట్లుగా జాషువా తన కావ్యంలో వ్రాశారు. గజనీ తరువాత భారతదేశం మీద దండయాత్ర చేసిన బాబర్ చక్రవర్తి నాడు అయోధ్యలో రామమందిరాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించాడు. ఎన్నో శతాబ్దాల పోరాటం తరువాత ఆ మసీదును తొలగించి తిరిగి రామాలయాన్ని నిర్మించడం జరిగింది. సాటి హిందువులు తనను కులం పేరుతో అవమానించిన తన హిందూ మతాన్ని అభిమానిస్తూ ఇప్పటి మసీదులు ఏ రూపమెత్తగలవో, కాలమెరుగు ధారుణీ గర్భమెరుగు అని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి కట్టిన మసీదుల స్థానంలో దేవాలయాల పునర్నిర్మాణాన్ని 100 సంవత్సరాల క్రితమే భవిష్యత్ దర్శనం చేసిన శ్రీ గుర్రం జాషువా మహాకవి మాత్రమే కాదు, మహాదేశభక్తుడు కూడా. జై హింద్, జై సీతారాం.